ఈరోజు యొక్క సందేశం ఏంటంటే, సమస్యలు నిన్ను మూసివేశాయి అని అనుకొనుచున్నావా? నీ జీవితంలో సమస్యలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఒకవేళ నీ జీవితంలో ఆ సమస్యలు నిన్ను మూసివేశాయి అని ఒకవేళ అనుకుంటున్నావా? లేదా దేవుని బిడ్డలారా, ఆ సమస్యలను బట్టి నీ జీవితంలో ఒకవేళ ముందుకు వెళ్ళలేని స్థితిలో ఒకవేళ నీవు ఉంటున్నావా? ఒకవేళ అన్బేరబుల్ లాస్ బట్టి నీ జీవితంలో ఇర్రిపరబుల్ డ్యామేజ్ జరిగిందా? అంటే భరించాలన్నటువంటి యొక్క నష్టము కావచ్చు. ఒకవేళ నీ జీవితంలో వచ్చిన సమస్యలు ఎంత నష్టమును కలగజేస్తాయంటే, నీ జీవితంలో భరించలేనంత భారము కావచ్చు, లేదా భరించలేనటువంటి సమస్యలు కావచ్చు, భరించలేనటువంటి శ్రమలు కావచ్చు. ఆ సమస్యలు, శ్రమలను బట్టి ఒకవేళ నీ జీవితంలో ఇక బాగు చేయలేనంత ఒకవేళ డ్యామేజ్ అందామా, లేదా నష్టము జరిగిందా? ఈరోజు సందేశము నీ కొరకే దేవుని కుమారుడా. ఈరోజు దేవుడు నీ కొరకే మాట్లాడబోతుంటున్నాడు సహోదరి. దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 14 and verse 3. ఫరో ఇశ్రాయేలును గూర్చి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. చాలా ఈ భాగంలో మీరు చూసినట్లయితే ఒక చక్కటి మాట కనిపిస్తుంది దేవుని బిడ్డలారా. ఫరో ఇశ్రాయేలీలను గురించి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని ఫరో అనుకొనును. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మరి ఈ విధంగా అనుకోవట్లేదు. ఏంటంటే, ఇశ్రాయేలీలు అరణ్యంలో చిక్కుబడి ఉన్నారని దేవుడు అనుకోలేదు, ఫరో అనుకుంటాడు అని దేవుడు ముందే చెప్తుంటున్నాడు. దేవుని వాక్యంలో మరి జాగ్రత్తగా మరి చూసినట్లయితే ఫరో ఇశ్రాయేలును గురించి అనుకుంటారంట, వారు అరణ్యంలో చిక్కుబడి ఉన్నారు. మొదటి విషయం, అరణ్యము వారిని మూసివేసనని ఫరో అనుకొనెను. ఇంగ్లీష్ బైబిల్లో మనకేమని కనిపిస్తుందంటే, they were wandering in wilderness in confusion. వారు అరణ్యంలో చిక్కుబడి ఉన్నారు తెలుగు బైబిల్ ప్రకారము. అయితే కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్ లో మనకేమని కనిపిస్తుందంటే, they were wandering or entangled in confusion. ఒక గందరగోళంలో వాళ్ళు ఉంటున్నారు, లేదా భయంకరమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ లో వాళ్ళు ఉంటున్నారు. తెలుగు బైబిల్ మనకేమని కనిపిస్తుందంటే, అరణ్యము వారిని మూసివేసనని ఫరో అనుకుంటాడు. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా ఒకవేళ మనం చూసినట్లయితే ఫరో ఏమనుకుంటున్నాడంటే, ఈ దేశములో అనేటువంటి మాట దేవుని బిడ్డలారా నాకు అనిపించింది, వారు ఇశ్రాయేలు అనేటువంటి వాళ్ళు అనేక సంవత్సరాలు ఆ దేశంలో ఉన్నారండి. మనకందరికీ కూడా తెలుసు, మోషే మరి వారిని డీల్ చేయక ముందు ఒకవేళ దాదాపు 400 సంవత్సరం బానిసత్వంలో ఒకవేళ వాళ్ళు ఉంటున్నారు. దేవుడు మోషేను దర్శించిన తర్వాత ఫరో దగ్గరికి వచ్చారు. అప్పటికి ఇశ్రాయేలు ఐగుప్తులోనే ఉన్నారండి, వారి దేశంలోనే, లేదా ఫరో యొక్క దేశంలోనే ఇశ్రాయేలు ఉన్నారు. బట్ స్టిల్ ఐగుప్తు దేవుని యొక్క కంట్రోల్లో ఉంది. అది నేను చెప్పాలనుకున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. అయినప్పటికీ కూడా ఐగుప్తు అనేటువంటిది దేవుని యొక్క కంట్రోల్లోనే ఉంది దేవుని బిడ్డలారా. చాలా మంది జీవితంలో మనం అనుకుంటుంటాం, సమస్యలు మమ్మల్ని చుట్టివేశాయి, శ్రమలు మమ్మల్ని చుట్టివేశాయి, లేదా సమస్యలలో మేము చిక్కుబడి ఉన్నాము అని ఒకవేళ నీ శత్రువులు అనుకోవచ్చు. ప్రియమైన వాళ్ళరా, చాలా సందర్భాలలో దేవుని బిడ్డలు భయపడుతుంటారు. ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేలులకు తెలియదండి ఈ మాట, మోషేకు మాత్రమే తెలుసు, అవునా? రెండవదిగా, ఒకవేళ అరణ్యము మిమ్మల్ని మూసివేసను అని దేవుడు అనుకుంటే మనం భయపడాలి. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు మమ్మల్ని చుట్టివేశాయి అని దేవుడు చెప్పితే మనం భయపడాలి అండి. ఇక్కడ అనుకునేటువంటిది ఫరో, ఇక్కడ అనుకునేటువంటిది శత్రువు. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో నీ శత్రువులు ఒకవేళ అనుకుంటూ ఉండవచ్చు, ఓ ఫలాని వ్యక్తిని, లేదా నీ జీవితమును శత్రువులు ఒకవేళ అనుకోవచ్చు, సమస్యలు చుట్టివేశాయి, నథింగ్ టు వరీ. సాతాను అనుకోవచ్చు, నథింగ్ టు వరీ. దేవుడు అంటే మనం ఖచ్చితంగా భయపడాలి. దేవుడు అంటే ఖచ్చితంగా మనం భయపడాలి. అఫ్ కోర్స్ దేవుడు యొక్క సమస్య నుంచి బయటికి తీసుకొస్తాడు, కానీ దేవుడు అన్నాడు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ సాతాను అన్నా, మన శత్రువులు మన గురించి అనుకున్నా మనం భయపడాల్సిన అవసరం లేదు బిడ్డలారా. దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని, దావీదు ద్వారములను అడ్డు గడియలను గల పట్టణంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు, దేవుడు అతన్ని నా చేతికి అప్పగించేననుకొనెను. చాలా ఈ భాగంలో మీరు చూసినట్లయితే సౌలు అనుకుంటున్నాడు,
దేవుడు కాదు అనుకునింది, లేదా దావీదు కాదు అనుకునింది. బైబిల్లో మనం చదువుకున్నటువంటి మాట చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దావీదు ఆ పట్టణము ఏంటంటే, ఆ పట్టణము కెయీలా. ఆ కెయీలా అనేటువంటి పట్టణంలో ప్రియమైనటువంటి వాళ్ళ బైబిల్లో మనకు కనిపించేటువంటి మాట ఏంటంటే, సౌలు అనుకుంటున్నాడంట దేవుడు అతన్ని నాకు అప్పగించాడు. ప్రియమైన వాళ్ళరా, సౌలు అప్పటికి ఆత్మపూర్ణుడు కాదండి, లేదా సౌలు మీద ఆ సమయంలో దేవుని ఆత్మ పని చేయటలేదు. దేవుని వాక్యంలో మనకందరికీ కూడా తెలుసు, దావీదు నాకు దేవుడు చెప్పాడు, ఏమంటాడు, నువ్వు కెయీలా వెళ్ళి నువ్వు రక్షించాలి. సో దావీదు దేవుని చిత్తానుసారంగా కెయీలాకు వెళ్ళాడు, కానీ పాపం సౌలు అనుకుంటున్నాడు, ఓ దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విన్నాడంట. సౌలు ఏమనుకుంటున్నాడు, దావీదు ద్వారమును బైబిల్లో చూసినట్లయితే అడ్డు గడలు గల పట్టణంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు అని సౌలు అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీకు జాగ్రత్తగా మనము ఈ మాటను ధ్యానించాలండి. దేవుడు దావీదుకు చెప్పాడు అనే విషయం సౌలుకు తెలియదు. బైబిల్లో మన అధ్యాయంలో చూసినట్లయితే కెయీలా మీదకి అప్పటికే ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధము చేస్తూ ఉన్నారండి. చేస్తారు కాదు, అప్పటికే జరుగుతుంది. సో దావీదు ఎప్పుడైతే ఆ మాట వింటాడో, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని చిత్తానుసారంగా దావీదు కెయీలానికి వెళ్తాడు. అయితే సౌలు యొక్క నెట్వర్క్ చాలా పెద్దదండి. సౌలు వార్త వింటాడు, ఏమని వింటాడంటే దావీదు కెయీలాకు వచ్చాడు. కెయీలా ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం మీరు చూసినట్లయితే ఏ సిటీ ఆఫ్ ఐరన్ అండ్ బార్స్, ఓ ఇక ఇనుము లేదా ఇక ద్వారములతో చేయబడినటువంటి పట్టణము. సో సౌలు యొక్క ధైర్యం ఏంటంటే, సౌలు దావీదుని చంపాలి అని తిరగని అరణ్యము లేదు, వెదకని ప్రాంతము లేదండి. ఇప్పుడు సౌలు అనుకున్నాడు, ఎస్ దావీదు కెయీలాకు వచ్చాడు. కెయీలా అనేటువంటిది ఇనుము, బైబిల్లో చూసినట్లయితే ద్వారము అడ్డు గడియలు కలిగినటువంటి పట్టణము. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఐరన్ అండ్ బార్స్ అనేటువంటి మాట, లేదా గేట్స్ అండ్ బార్స్ అనేటువంటి మాట. అందుకే సౌలు అనుకున్నాడు, ఇక దావీదు మూయబడి ఉన్నాడు. మాట మారుస్తామా, దావీదు చిక్కుబడి ఉన్నాడు, ఇక దావీదు బయటికి రాలేడు. ప్రియమైన వాళ్ళరా, అది సౌలు అనుకున్నాడు కానీ దేవుడు కాదు. అది సౌలు అనుకున్నాడు కానీ దావీదు కాదు. నీ జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, ఈరోజు సందేశం ఏంటంటే, నీ శత్రువులు అనుకుంటూ ఉండవచ్చు, ఒకవేళ కొంతవరకు నీ శత్రువులు అనవచ్చు, ఒకవేళ మాదే జయము, మా జీవితంలో మేము జయము సాధించబోతున్నాం, మీరు ఎంత, మీకు పలుకుబడి లేదు, మీకు నెట్వర్క్ లేదు. నో 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 దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవడం ప్రారంభించాలి. దేవుని యొక్క చిత్తము ఏంటో మనం తెలుసుకోవడం ప్రారంభించాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము 13వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 13 and verse 3. మోషే ప్రజలతో నిట్లనెను, మీరు దాస్య గృహమైన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనిడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. చాలా ఈ భాగంలో చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, మీరు దాస గృహమైనటువంటి ఐగుప్తులో నుండి వచ్చిన దినమును మీరు జ్ఞాపకం చేసుకునండి. దాస గృహం ఏంటండి? ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే హౌస్ ఆఫ్ బాండేజ్. ఐగుప్తు అనేటువంటిదంట ఒక దాస గృహము, హౌస్ ఆఫ్ బాండేజ్. అంటే ఒక భయంకరమైనటువంటి శ్రమలు, బంధకములు, దాసత్వము లేదా బానిసత్వము ఉండేటువంటి ఒక దేశములో ఇశ్రాయేలీయులు ఉన్నారు. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజు, ఒక వారము, ఒక నెల, సంవత్సరము కాదు, 400 సంవత్సరములు వారు హౌస్ ఆఫ్ బాండేజ్లో ఉన్నారండి. అయితే దేవుడు అంటున్నాడు, ఆ శ్రమలను మీరు జ్ఞాపకం చేసుకున్నది అని దేవుడు అనట్లేదు, లేదా ఆ యొక్క దినములను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవుడు అనట్లేదు. ఆ 400 సంవత్సరములు ఏ విధంగా ఉన్నాయో, ఐగుప్తు యొక్క ఫరో లేదా ఇక రథములు కావచ్చు, ఇక ఐగుప్తీయుల యొక్క సైనికులు కావచ్చు, మిమ్మల్ని ఏ విధంగా శ్రమ పెట్టారో వాటి జ్ఞాపకం చేసుకోనండి దేవుడు అనట్లేదు. దేవుడు ఒకటి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఐగుప్తు నుండి మీరు బయలుదేరి వచ్చిన ఆ దినమును మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రియమైన వారరా, నీ జీవితంలో కూడా అండి సమస్యలు వస్తాయి, ప్రార్థన చేయి. శ్రమలు వస్తాయి, ప్రార్థన చేయి. అంతేకాని ఆ సమస్యలు లేదా ఇక సమస్యల మన వెనకాల ఆ సమస్యలను తెచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరు, ఆ యొక్క ఫరో ఎవరు? నో, వారిని అసలు కేర్ కూడా చేయవద్దు దేవుని బిడ్డలారా.
దేవుడు అంటున్నాడు ఆ దినమును, ఏ దినం అంట, ఏ విధంగా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు. హౌ డిడ్ గాడ్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం, ఆర్ హౌ గాడ్ బ్రాట్ యూ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. ఆ సమస్య నుంచి దేవుడు మిమ్మల్ని ఏ విధంగా బయటికి తీసుకొని వచ్చాడు, ఆ దినమును మీరు జ్ఞాపకం చేసుకోనండి. వై? ఎందుకు? ఇట్ ఈస్ ఎ హౌస్ ఆఫ్ బాండేజ్. ఆ యొక్క దాస గృహము ఐగుప్తు అనేటువంటిది. ఇంకా చూద్దామా? దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనము. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుతూ వచ్చి తిని. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యమును అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే దేవుడు ఐగుప్తుని గురించి చెప్తుంటున్నాడు. ఇర్మియా కాలంలో మాట్లాడుతున్నాడండి. నిర్గమాకాండంలో వాళ్ళు బయటికి వచ్చారు. అయితే నిర్గమాకాండం తర్వాత సంఖ్య, ద్వితీయోపదేశ కాండము, ఎన్ని ఉన్నాయండి, ఎంతమంది ఉంటున్నారు దేవుని బిడ్డలారా. అయితే ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఐగుప్తు దేశములో నుండి ఏంటంట, ఆ ఇనుమ కొలిమిలో నుండి. అయితే ఇనుప కొలిమి, ఇంతకుముందు దేవుడు ఏమన్నాడు, అయితే ఐగుప్తు అనేటువంటిది దాసగృహము, హౌస్ ఆఫ్ బాండేజ్. ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటున్నాడు ఆ యొక్క ఐగుప్తు అనేటువంటిది ఇనుప కొలిమిలో నుండి. బైబిల్లో చూసినట్లయితే మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని. దేవుడు ఎప్పుడు ఆజ్ఞ ఇచ్చాడంట దేవుని బిడ్డలారా? ఏ రోజైతే దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు, ఏ రోజైతే దేవుడు వారిని ఐగుప్తు యొక్క దాస గృహము, హౌస్ ఆఫ్ బాండేజ్, లేదా ఐగుప్తు యొక్క ప్రియమైనటువంటి వాళ్ళ ఇనుప కొలిమిలో నుంచి దేవుడు ఏ విధంగా వాడిని బయటికి తీసుకొచ్చాడు, ఆ దినమును జ్ఞాపకం చేసుకోనండి. మాటి మాటికి దేవుడి మాట చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. రిమెంబర్ ద డే, ఆ దినమును మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇనుప కొలిమి అంటే ఏంటండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐరన్ ఫర్నేస్. ఈ ఐరన్ ఫర్నేస్ అనేటువంటిది ఊరి వెలపల్లలో ఉంటాయి దేవుని బిడ్డలారా. మీరు చూసినట్లయితే మరి ముఖ్యంగా కొండ ప్రాంతములు, కొండ ప్రక్కలలో ఊరి వెలపల ఉంటాయండి. ఆ ఐరన్ ఫర్నేస్లో మీరు చూసినట్లయితే ఇనుము వేస్తారు. ఎందుకు? ఆ ఇనుమును కాలుస్తారు, దాన్ని బెండ్ చేయడం ప్రారంభిస్తారు. ఎన్ని వేల డిగ్రీ ఉష్ణోగ్రత ఉంటుంది దేవుని బిడ్డలారా. ఎన్ని వేల డిగ్రీల ఉష్ణోగ్రత మనం చదువుకుంటుంటాం. దాదాపు 3000-4000 డిగ్రీల సెంటిగ్రేడ్లో ఆ ఐరన్ బెండ్ అవుతుంది అని మనం చదువుకుంటూ ఉంటాం కదండి. అంటే దేవుడు ఎందుకు ఐగుప్తును ఆ యొక్క ఇనుప కొలిమితో పోల్చాడంటే, ప్రియమైన వారా, వారి యొక్క క్రూయల్ మెంటాలిటీ, ఐగుప్తులకు అంత కఠినమైనటువంటి వారి యొక్క మనస్తత్వము, ఆ యొక్క క్రూయల్ మెంటాలిటీ అందామా దేవుని బిడ్డలారా, ఆ యొక్క క్రూయల్ మెంటల్ సబ్జుగేషన్, లేదా ఎముకలండి. మీరు చూసినట్లయితే ఎవరైనా అండి చనిపోయినప్పుడు కొన్ని సందర్భాలలో ఆ యొక్క ఐరన్ ఫర్నేస్లో నీకు పంపిస్తారు. ఏమవుతుందండి? ఐరన్ ఫర్నేస్లోకి పంపించగానే ఇన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎముకలు కూడా పొడి అయిపోతాయి. మనం చూస్తూ ఉంటామండి, అవునా? అంటే ఆ యొక్క ఇనుప కొలిమిలో ఇశ్రాయేలీలు ఉన్నారంట దేవుని బిడ్డలారా. ఇమాజిన్ ఎంత శ్రమపడి ఉంటారండి, ఎంత కష్టపడి ఉంటారు దేవుని బిడ్డలారా. ఏదైనా ఒక వేడి గదిలో నుంచి మనం బయటికి వస్తే చల్లటి వాతావరణంలోకి ఎంత సంతోషిస్తాం దేవుని బిడ్డలారా. నాకు అనిపించింది దేవుడు ఐగుప్తు అనేటువంటి ఇనుప కలిమిలో నుంచి దేవుడు ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొచ్చిన దినమును జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నటువంటి మాట, లేదా ఇర్మియా ద్వారా దేవుడు అంటున్నటువంటి మాట, ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట. సమస్యలు నిన్ను చుట్టివేశాయి అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, శ్రమలు నిన్ను చుట్టివేశాయి అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. బట్ రిమెంబర్ దేర్ కమ్స్ ఎ డే, ఒక రోజు వస్తుంది దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు నేను మిమ్మల్ని ఏ విధంగా బయటికి తీసుకొని వచ్చానో ఆ దినమును మీరు జ్ఞాపకం చేసుకోనండి. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, మహోన్నతమైనటువంటి యేసయ్యా, నీకు స్తోత్రములు 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 ప్రభువా. తండ్రి, మీరు జరిగించినటువంటి పరిచర్య,
మీరు అందించినటువంటి సందేశము, తండ్రి మీరు అందించినటువంటి గొప్ప సాక్ష్యము, వీటన్నిటికై నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నైనా ఈ యొక్క సందేశము విని ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒకవేళ తండ్రి మా జీవితంలో కూడా అరణ్యము మమ్మల్ని మూసివేసి ఉంది, ఇక అరణ్యములో, ఈ దేశములో, ఈ సమస్యలో మేము చిక్కుబడి ఉన్నాము, మేము బయటికి రాలేము అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ప్రభువా, యేసు నామమందునైనా తండ్రి, ఏ దేవుడైతే ఇశ్రాయేలీయులను అరణ్యంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు, ఎర్ర సముద్రమును దాటించేటట్లుగా చేశాడో ప్రభువా, అదే దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని వారి సమస్య నుంచి మీరు విడిపించండి. సమస్య అనేటువంటి ఆ యొక్క చిక్కులో నుంచి మీరు బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఫరో లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తండ్రి, జీవితాలలో, కుటుంబాలలో, పరిచర్యలో కావచ్చు, సంఘమునకు వ్యతిరేకంగా, పరిచర్యకు వ్యతిరేకంగా ఎవరైతే ఫరో లాంటి వాళ్ళు ఉన్నారో నైనా, యేసు నామమందు ఆ రోజులలో ప్రభువా, ఇశ్రాయేలీయులు ఇక చూడకుండానైనా ఫరో అతని రథములను, సైన్యములను ఎర్ర సముద్రంలో మట్టి కరిపించావు ప్రభువా. అదే రీతిగానైనా మా ఎదుట ఉన్నటువంటి ఫరో సైన్యములు, అతని యొక్క రథములు తండ్రి, యేసు నామమందు ఇక మేము వారిని చూడడానికి కూడా వీలు లేదు ప్రభువా. ఆ విధంగా మీరు మట్టి కరిపించండి నాయన. ప్రతి విధమైన లీగల్ ఇష్యూ సాల్వ్ అయిపోవును గాక. ప్రతి విధమైన లీగల్ ఇష్యూ, ఒకవేళ నీ బిడ్డలు మోసపోతూ ఉంటేనైనా తండ్రి, తండ్రి నీ బిడ్డలకు ఎదురుగా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫరో అతని రథములను, రథ చక్రములను మీరు ఊడబెరికి ప్రభా, సైన్యములను నాయనా మీరు మట్టి కనిపించండి. ఇక ఎప్పటికీ మేము వారిని చూడడానికి వీల్లేదు. ఆ విధంగా మట్టి కనిపించండి నాయన. ప్రతి రోగస్తుని ముట్టండి, వ్యాధిగ్రస్తుని ముట్టండి, సమస్యల నుంచి విడిపించండి. పాపంలో ఉన్నటువంటి వారిని మీరు బయటికి తీసుకొని రండి, బంధకములలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకోండి ప్రభువా. యేసయ్యా నీకు కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ప్రభువా, ఎవరైతే ఈ పరిచయం ప్రేమించి వారి వంతు సహకారం కానుకలు ఇస్తున్నారు తండ్రి, గూగుల్ పే, ఫోన్పే ద్వారా కానుకలను పంపిస్తూ వారిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి వేలాది మందికి నైనా ఈ వాక్యము అందించడంలో వారి పాత్ర ఉండగా, ఏ సమస్యలో ఉన్నా మీరు వారిని బయటికి తీసుకొచ్చి వారి హృదయ వాంఛను తెరచుమని యేసు నామమందునైనా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.